బంధువులారా, ఈరోజు విశేషంగా మనము యాత్ర సోమయాగం కోసం కర్ణాటకకు వెళ్ళి యాత్ర ముగించుకొని వచ్చిన సందర్భంగా ఈ యజ్ఞాన్ని మనం చేసుకున్నాం. మనిషి జీవితమే ఒక యాత్ర అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ యాత్ర ఒంటరి యాత్ర అనుకుంటాం. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, తర్వాత భార్య, కొడుకు, కోడలు వీళ్ళంతా ఉన్నారు అనుకుంటున్నాం. వీళ్ళు ఉంటారు కాబట్టి యాత్రలో ఎవ్వరూ వెంట ఉండరు. కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. యాత్ర కదా, వెంట ఎప్పటికీ ఉండేది కేవలము మనిషి చేసిన ధర్మము మాత్రమే. మిగిలిన వాళ్ళంతా కూడా ఎక్కుతారు, దిగిపోతూ ఉంటారు. ఇలాగ వాహనంలో ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు అలాగా. బట్టి అందుకోసం వేదం ఏం చెప్తోంది? స్వస్తి పంధామనుచరే మా సూర్య చంద్రమసావివా. సూర్యుడు చంద్రునిలాగా స్వస్తి మార్గంలో మనమంతా నడవాలి అని చెప్తుంది. సూర్యుడు ఉత్తరాయణం, దక్షిణాయనాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. అత్యంత ఉన్నతమైన స్థానంలో భ్రమణం చేస్తూ ఉన్నాడు. తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాడు. ఇక చంద్రుడి వల్ల శుక్లపక్షము, కృష్ణపక్షము రెండు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి సూర్యుని గతి, చంద్రుని గతి వల్ల ఏర్పడుతున్నాయి. వాళ్ళు గతి లేకుండా స్థిరంగా ఉంటే శుక్లపక్షము లేదు, కృష్ణపక్షము లేదు, ఉత్తరాయణము లేదు, దక్షిణాయనం లేదు. కాబట్టి వాళ్ళు దేవతలు కాబట్టి నిరంతరము చెలిస్తూ ఉన్నారు, కదులుతూ ఉన్నారు, సాగిపోతూ ఉన్నారు. లోకాలకు ప్రకాశాన్ని, శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఎన్నిటినో ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ మాదిరిగా మీరు ఆ స్వస్తిప్రదమైనటువంటి శుభంకరమైనటువంటి మార్గంలో నడవండి. సూర్యుని వల్ల మాకు నష్టం ఉందండి, చంద్రుని వల్ల మాకు నష్టం ఉంది, శుక్లపక్షం వస్తే నష్టం, అమావాస్య నష్టం, పౌర్ణమి మంచిది, ఉత్తరాయణం మంచిది, దక్షిణాయనం చెడ్డది అని ఈ రకంగా కొంతమంది సంకుచితంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అన్నీ మంచి కోసమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు భగవంతుడు మంచి కోసమే పెట్టాడు, చెడు కోసం కాదు, చెడగొట్టడానికి కాదు. కానీ మనిషి సంకుచిత ఆలోచనల వల్ల కొన్నిటిని చెడు అనుకుంటున్నాడు. విషము కూడా మనం సక్రమంగా వాడుకుంటే అమృతమే, ఔషధమే, అనేక రోగాలు పోగొడుతుంది. అమృతమని ఎక్కువగా తాగేస్తే అది విషమై కూర్చుంటుంది. కాబట్టి ఈ సూర్య చంద్రులను మీరు ఆదర్శంగా పెట్టుకొని మీరు ఈ స్వస్తి మార్గంలో ప్రయాణించండి. ఎలా ప్రయాణించాలో కూడా చెప్తున్నారు. పునర్దదత అఘ్రత జానత సంగమే మహి. పునః అంటే మరల దదత దానం చేస్తూ. ఈ ప్రయాణం సక్రమంగా జరగాలంటే ఊరికే ప్రయాణిస్తే సరిపోదు. అనేక అవాంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, పీడలు. కాబట్టి ఇవి తట్టుకోవాలి, దాటిపోవాలంటే ఏం చేయాలి? దదత దానము చేస్తూ సాగిపో. నీకున్నంతలో దానం చేయి. దాన గుణాన్ని వదిలిపెట్టుకోకూడదు. జీవన ప్రయాణం సంగతి. ఈ ప్రయాణం ఏ ప్రయాణమైనా అంతే. కాబట్టి అఘ్రత అన్నారు అంటే హింస చేయకుండా నడువు. నీ జీవన ప్రయాణం హింసామయంగా ఉండకూడదు. అహింసామయంగా, ప్రేమపూర్వకంగా ఉండాలి. ఎవరిని నొప్పించకుండా, ఏ ప్రాణిని బాధించకుండా నీ ప్రయాణం సాగాలి. నువ్వు బతకడం కోసము ఒకరిని చంపవలసిన పని లేదు, ఒకరి ఉసురు పోసుకొనవలసిన పని లేదు. అటువంటి వ్యవస్థ భగవంతుడు ఇచ్చాడు. ఎవ్వరికి హాని చేయకుండా 100 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కూడా బతకొచ్చు. అటువంటి శక్తి, అటువంటి ఏర్పాట్లు భగవంతుడు చేశాడు. వాటిని గుర్తించుకొని ఆ ప్రకారం మనము నడుచుకోవాలి. అందుకే అఘ్రత అంటే ఎటువంటి హింస చేయకుండా. జానత అంటున్నాడు అంటే ఊరికే హింస చేయకుండా అలాగే దానం చేసుకుంటూ పోతే సరిపోతుందా అంటే చివరగా ఏం చెప్తున్నాడు? జానత అంటే తెలుసుకుంటూ నడువు. నీ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నువ్వు సాగిపోవాలి. జ్ఞానం లేకుండా ప్రయాణం ఉండకూడదు. అజ్ఞాని ఎటు పోతున్నాడో తెలియదు, ఎందుకు పోతున్నాడో తెలియదు. కానీ జ్ఞానవంతుడికి ఎక్కడికి పోవాలో తెలుసు, ఎలా పోవాలో తెలుసు, ఎంతలోగా చేరుకోవాలో కూడా తెలుసు. కాబట్టి నువ్వు తెలుసుకుంటూ నడువు. ఈ ప్రపంచంలో మూర్ఖుడిగా, పిచ్చివాడిగా, అజ్ఞానిగా ఉండకు. తెలుసుకుంటూ నడిస్తే ఆ ప్రయాణము సుఖకరంగా ఉంటుంది. మనము టికెట్ పోయిందనుకోండి, లేకపోతే ప్రయాణానికి వెళ్ళవలసిన ఆ మ్యాప్ పోయిందనుకోండి, లేకపోతే మనం చిక్కుబడిపోతాం, ఎక్కడికి పోవాలో తెలియదు.
అంటే తెలుసుకోవాలన్నమాట. మనం ఎక్కడికి పోతున్నాము, దారి ఎటు పోతుంది, ఏమిటి అనేది తెలుసుకోవాలి. జీవితంలో కూడా అంతే. ఊరికే గుడ్డిగా పుట్టాం కదా, ఏదో సమయానికి కింద దొరుకుతుంది, బతకాలి కాబట్టి బతుకుతున్నాము, ఇలాగా ఉండకూడదు. కాబట్టి మనం ఉన్నంతలో దానం చేసుకుంటూ ఉండాలి, అహింస అనేది పాటిస్తూ ఉండాలి, అలాగే జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. బాల్యంలో ఎంత జ్ఞానం ఉందో 80 ఏళ్ళు వచ్చాక కూడా అంతే జ్ఞానం ఉంటే ఇంకా తెలివేమి లేనట్టు. కాబట్టి నిరంతరము జ్ఞానకాండ పెంపొందించుకోవాలి, అజ్ఞానిగా ఉండకూడదు. సంగమేమహి, కలిసి మెలిసి నడవాలి అని చెప్తున్నారు. కాబట్టి మనమంతా కూడా ఒంటరి ప్రయాణం కాదు ఇది, మనిషి జీవితం. ఒంటరిగా నువ్వేం చేయలేవు. నీకు బట్టలు కావాలంటే ఒకరు సహాయపడవలసిందే, ఇల్లు కావాలంటే ఒకరు సహాయపడవలసిందే, వంట చేసుకోవాలంటే కుండలు తయారు చేసి ఒకటి ఇవ్వాల్సిందే, పంట పండించాలంటే నువ్వు ఒక్కడివి పండించుకోగలుగుతావా, కూలివాడు కావాలి, పనివాడు కావాలి. అలాగ ప్రతి ఒక్క దానికి మనము సమాజంలో విభిన్న వృత్తుల మీద ఆధారపడి ఉంటున్నాం. మనం సొంతంగా యజ్ఞకుండం చేయాలంటే ఇటుకలు కావాలి, ఆవు పేడ కావాలి, పాత్రలు కావాలి, పాత్రలు కావాలంటే కంసాలి కావాలి, లేకపోతే మళ్ళీ నెయ్యి పోసే సృవలు కావాలంటే ఎవరు కావాలి, అతను అదే దారుశిల్పి అంటారు, దారుశిల్పిగా ప్రతి ఒక్క దానికి ఒకరు కావాలి. ఎవరు లేకుండా నేను ఒంటరిగా చేసుకుంటానంటే అది కుదరదు. చేయడానికి ముందైతే ఏర్పాట్లు అయితే అవసరం. అలాగే జీవిత ప్రయాణంలో తల్లి కావాలి, తండ్రి కావాలి, గురువు కావాలి, అందరూ కావాలి. కానీ వాళ్ళతోటే జీవితము ఇంతే అనేటటువంటి ఒక సంకుచిత భావన ఉండకూడదు అని తెలుసుకోవాలంతే. అందరినీ వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఎవరెవరికి సమయం దాటిపోయిందో, ఎవరితో అవసరం తీరిపోయిందో వాళ్ళన్నా వదిలేస్తారు, మనమన్నా వదిలేస్తాం. అది తప్పనిసరి. తల్లి కొంగు పట్టుకొని తిరుగుతాడు పిల్లవాడు, 10 ఏళ్ళు తిరుగుతాడు, 15 ఏళ్ళు వచ్చాక చదువుకోవాలి, ఎక్కడికో వెళ్ళిపోతాడు, తల్లిని చూడడానికి కూడా కుదరదు. కాబట్టి ఈ రకంగా అవస్థలు గడిచిన కొద్దీ మన యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి, మన యొక్క లక్ష్యాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే మనము దానము, అహింస, జ్ఞానం ఈ మూడింటిని మాత్రం మన జీవన ప్రయాణంలో ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదు. మరి మన ప్రయాణంలో దైవికమైనటువంటి సహాయము దొరుకుతుంది తప్పకుండా. మనం ప్రయాణం చేసి ఎవరు లేరు అనుకున్నా, ఎవరు ఉన్నారు అనుకున్నా కూడా దైవికమైనటువంటి సహాయం ఉండాలి. ఆ దైవ సహాయం అనేది లేకపోతే ఎంత తెలివిమంతుడైనా ఇబ్బందుల పాలవుతాడు. ప్రయాణం అంటే ఈ రాత్రి ఎక్కడ ఉంటామో, మళ్ళీ రేపు ఎక్కడ ఉంటామో తెలియదు, అగమ్య గోచరం. కాబట్టి దైవిక బలం, దైవ బలం అంటారు. మనం ధర్మకార్యాలు చేసినటువంటి దైవ బలం ఉంటే ఎక్కడికి పోయినా కూడా అందరూ చుట్టాలు అవుతారు, అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. లేకపోతే మాత్రం అగమ్య గోచరం. కాబట్టి మనము దైవ కర్మలు చేసుకుంటూ, మరి ధర్మకార్యాలు చేసుకుంటూ జీవన ప్రయాణం కొనసాగించాలి, యాత్రను కూడా కొనసాగించాలి. అప్పుడు యాత్ర అనేది ఫలప్రదం అవుతుంది. ఒకప్పుడు తీర్థాలు, క్షేత్రాలు అని చెప్పేవాళ్ళు, దేవాలయాలు ఇవన్నీ యాత్ర చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తారు. కానీ వైదికమైన అర్థం వేరు. తీర్థం అంటే ఏమిటి? గురువులు ఉంటారు, ఎక్కడ గురుకులాలు ఉంటాయో అక్కడ ఉపదేశం చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వారి ఉపదేశాన్ని గ్రహించుకోవడము, ఆ ఉపదేశం అనే తీర్థంలో మునగడము, అది ఒక తీర్థము. అలాగే పెద్ద పెద్ద యజ్ఞాలు అవుతాయి, సోమయాగము, అశ్వమేధయాగము. అటువంటి చోటికి పోయి అక్కడ రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల వ్యవస్థలు ఉంటాయి. అందులో పాల్గొని మన యొక్క జ్ఞానకాండను పెంపొందించుకోవడం, అది ఒక తీర్థం అన్నమాట. తీర్థయాత్రలు అంటే ఇవి. తర్వాత క్షేత్రములు అంటే మహాపురుషులు, మహర్షులు సంచరించినటువంటి, నివసించినటువంటి ప్రదేశాలకు క్షేత్రాలని పేరు. అటువంటి చోటికి మనం పోవాలి, పోయి వారి ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అలాగా తీర్థము, దేవాలయం అంటే ఎక్కడ యజ్ఞము జరుగుతుందో ఆ ప్రదేశానికి దేవాలయం అని పేరు. దేవాలయ సందర్శనకు వెళుతున్నాము అంటే పూర్వము మహర్షులు అడవుల్లో ఉండి యజ్ఞయాగాది కర్మలు చేసుకునేవాళ్ళు. అవి వారు చేసే యజ్ఞయాగాలు చేసే ప్రదేశాలకు దేవాలయాలని పేరు. కాబట్టి అవి పోయేవాళ్ళు. రామాయణం చదవండి, రాముడు వనవాసం ఉన్న 14 ఏళ్ళు అంటే 13 ఏళ్ళు, ఒక సంవత్సరం లెక్కలు అనుకోండి.
ఈ 13 ఏళ్ళు ఏం చేశాడయ్యా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమాలు గురుకులాలు సందర్శించి మహర్షుల యొక్క ఉపదేశాలు గ్రహించడము, వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆటంకాలను తొలగించే ప్రయత్నం చేశాడు. ఊరికి తిని కూర్చోలే. రాముడు సీత లక్ష్మణుడు తిరిగారు, ఎన్నో ఆశ్రమాలు తిరిగినట్టు రామాయణంలో ఉంది. బట్టి మనం కూడా ఈ సంసార జీవితం లోపల సుఖవంతమైన ప్రయాణము, శాంతివంతమైన ప్రయాణం చేయాలంటే మరి గురువులు గురుకులాలు యజ్ఞయాగాది కర్మలు జరిగే చోటికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మనము తెలుసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొని మన జీవన సమస్యలను పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మన యాత్ర ఫలప్రదంగా జరిగిందంటే దేవతల సహాయము ఉన్నది. దేవతల సహాయం లేకుండా కేవలం మన తెలివితేటలతోటి మనం బతకలేము, ఎక్కువ కాలం బతకలేము. కాబట్టి ఎంతోమంది మీసాలు తిప్పిన వాళ్ళు, తొడలు కొట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి మనము నిరాటంకంగా శాంతిమయంగా ఆరోగ్యవంతంగా జీవితాన్ని గడపాలి అంటే దేవతల అనుగ్రహం అవసరము. ఆ దేవతలందరికీ అధిపతి అయిన పరమాత్మ దేవదేవుడు అంటారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అవసరం కనుక మనం నిత్యము వైదిక కర్మలు, దైనిక కర్మలు, దైవిక కర్మలు చేస్తూ ఉండాలి. చేతనైనంత వరకు, మనకు వీలైనంత వరకు మనం కుర్వన్నేవేహ కర్మాణి అన్నారు. కాబట్టి నువ్వు దైవిక కర్మలు ధార్మిక కర్మలు చేయకుండా 100 ఏళ్ళు బ్రతకాలి అనుకుంటే వేస్ట్ అన్నమాట, అది భూమికి భారం. కాబట్టి నువ్వు బతకడం కూడా వ్యర్థం అన్నమాట. తొందరగా పోయిందే నయం అనుకుంటారు జనం కూడా. ఏం చేస్తున్నాడు, చేసేది 80 ఏళ్ళకు వచ్చాడు, తింటున్నాడు, కూర్చున్నాడు, ఎందుకు భూమికి భారం? నువ్వేం చేస్తున్నావు అయ్యా? మన ధర్మకార్యాలు చేస్తున్నావు. ఏ కార్యాలు లేకపోతే ఇంట్లో పని చేయి, ఆ పొలానికి పోయి ఆ చిలుకల్ని వెళ్ళగొట్టు, ఆ పురుగులను వెళ్ళగొట్టు, ఇంకేదో ఏదో పని చెప్తూ ఉంటారన్నమాట. మనం ఏదో ఒక ధర్మకార్యంలో నిమగ్నమై ఉంటే ఎవరు మన జోలికి రా. కాబట్టి వయసు గడిచిన కొద్దీ మనము లౌకిక కర్మలు వదిలిపెట్టి ధార్మిక కర్మల వైపు మొగ్గు చూపెట్టాలి. అటువైపుగానే మన జీవనం సాగిపోవాలి. కాబట్టి ఈ యాత్ర ముగిసినందుకు మరి ముఖ్యంగా మనం ప్రయాణం అంటే ఏదో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు ముందుండి సహాయం చేశాడు రథం నడిపి, అట్లాగా మరి రాజేందర్ రావడం వల్లనే ఈ ప్రయాణం అయ్యింది. లేకపోతే మేము ఎప్పుడో డ్రాప్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే డ్రైవింగ్ 2000 కిలోమీటర్లు చేయాలంటే ఒకరు చచ్చూరుకుంటాం. కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. మరి దంపతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి ఒకే ఒక్క కోరిక మరి భగవంతుడు నెరవేర్చాలని మనం కోరుకుందాం. మరి అలాగే పెద్ద వయసు అయినప్పటికీ కూడా బాజన్న గారు వచ్చి మరి ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా మరి మెలిగారు ప్రయాణంలో. ఆయనకు 83 ఏళ్ల వయసులో కూడా. కాబట్టి అలాగే మన చిన్నయ్య గారు కూడా 75 ఏళ్ల వయసులో ప్రయాణం చేయడం, అన్నన్ని గంటలు కారులో కదలకుండా కూర్చోవడం, ఇదంతా ఆరోగ్యం ఉంటేనే సిద్ధం, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఆరోగ్యాన్ని మనం ముఖ్యంగా పెద్ద వయసులో కాపాడుకుంటూ వీలైనంత మటుకు ధర్మాచరణలో మన సమయాన్ని ముగించుకోవాలి అని చెప్తూ మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాం 5గురం. కాబట్టి మరి ఇది అంతా కూడా దైవికంగా జరిగింది, అనుకోకుండా జరిగింది. మరి దీన్ని సఫలం చేసిన పరమాత్మకు కోటి కోటి ధన్యవాదాలు. ఓం శాంతి.